హాయ్ అండి. ఇప్పుడు మనము శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి. ఇది గచ్చిబౌలిలో ఉన్న వినాయక నగర్లో ఉందండి. ఇప్పుడు మనం గచ్చిబౌలి ఫ్లైఓవర్ వచ్చిన తర్వాతకి మనకి వచ్చిన తర్వాత మనం మియాపూర్ నుంచి వస్తూ ఉంటే మాత్రము రైట్ సైడ్కి వెళ్ళాలి. అండ్ అదంటే అటువైపు నుంచి ఐటిక్ సిటీలో వస్తేనేమో స్ట్రైట్గా వెళ్ళాలండి. అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ముందుకంటే 1 or 2 kilometers వెళ్ళిన తర్వాతకి మనకి ఈ టెంపుల్ని దర్శించవచ్చు. ఒకసారి ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకోవచ్చు అండి. ఒకసారి చూడండి ధ్వజస్తంభాన్ని. అండ్ ఇక్కడ వచ్చేసరికి టెంపుల్ వచ్చేసరికి మనకి టైమింగ్స్ వచ్చేసరికి మండే టు ఫ్రైడే వచ్చేసరికి 6:30 నుంచి 11 o'clock అండ్ ఈవినింగ్ వచ్చి 5:30 నుంచి 8:30 వరకు ఉంటుందండి. సాటర్డే సండే వచ్చేసరికి 6:30 నుంచి 12 PM వరకు అండ్ ఈవినింగ్ వచ్చేసరికి 5:30 to 9 o'clock వరకు ఉంటుందండి. ఇక్కడ అమ్మవారు వచ్చేసరికి పద్మావతి అండ్ గోదాదేవి అండ్ వెంకటేశ్వర స్వామి ఆలయాలని మెయిన్ అండి. అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ 4 దర్శనం చేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసరికి మనకి 18 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ అనేది మనకి ప్రతిష్టాపన చేసిన 18 సంవత్సరాల నుంచి ఈ పూజలు అందుకుంటున్నారండి. ప్రతిరోజు ఇక్కడ వచ్చేసరికి 6:30కి కవట ఉద్భవటం చేస్తారండి. అనంతరం తిరునాదనం చేస్తారండి. 8 గంటలకు వచ్చి నైవేద్యము, 8:15కి వచ్చేసరికి శాంతిమూర్తి సేవ, తీర్థప్రసాదాలు ఇస్తారండి. మనకి మంగళవారం వచ్చి ఆంజనేయ స్వామి చెప్పాను కదండి, ఆంజనేయ స్వామి గుడి, ఆంజనేయ స్వామి వచ్చి ప్రతి మంగళవారం 5:40కి అభిషేకం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్వర్ణ పుష్పాలతో అష్టదళ పాదన అర్చన చేస్తారు ఇక్కడండి. ప్రతి గురువారం ఉదయం స్వామివారికి నేత దర్శనం అండ్ సాయంత్రం 7 గంటల నుంచి నిజరూప దర్శనం అనేది చూస్తారండి. అండ్ ప్రతి శుక్రవారం స్వామివారికి 5:30కి క్షీరాభిషేకం అని చేస్తారు. అండ్ 9 గంటలకి అలంకరణాసనం చేస్తారు. 9 గంటలకి మనకి దర్శనం చేయడానికి అనుమతిస్తారు. అండ్ హారతి, తీర్థ ప్రసాదాలు అవన్నీ చేస్తుంటారండి. అండ్ ప్రతి శనివారం వచ్చేసరికి మనకి యథావిధిగా పూజలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అండ్ సాయంత్రం 6:45 శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేస్తారండి. 7:30కి పల్లకి సేవ, 8ంటికి వచ్చి నక్షత్ర హారతి ఇస్తారండి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి స్వామివారికి బ్రహ్మోత్సవాలు పాల్గొన మాసంలో బాగా జరుగుతాయి. అండ్ ధనుర్మాస భాగంలో 30 రోజులు తిరుమై సేవకలం 6ంటికి జరుగుతుందండి. అండ్ ప్రతి సంవత్సరం భోగి నాడు గోదా కళ్యాణం బాగా చేస్తారు. ఇక్కడ నేను చెప్పాను కదండి, గోదాదేవి కూడా ఉన్నారండి చెప్పాను కదా. ఆ అమ్మవారి కోసం అని చెప్పి ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి రోజున అక్కడ బాగా చేస్తారు. అండ్ విశేష అలంకరణతో దర్శనం ఇస్తారండి గోదాదేవికి. ఒకసారి దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి టైమింగ్స్ అవన్నీ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. అండ్ లొకేషన్ కూడా దీంట్లో పెడతాను. ఇక్కడ మనం ఇంకొక వెంకటేశ్వర స్వామి, చిన్న వెంకటేశ్వర స్వామిని కూడా మనము చూడొచ్చు. మనకి ప్రతి టెంపుల్లోనూ ఈ చిన్న వెంకటేశ్వర స్వామి అంటే ఏంటి, ఒకసారి మొత్తం టెంపుల్ వ్యూని చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. అంటే ఇది మొత్తం అంటే అందరూ కలిసి ఇలా టెంపుల్ అనేది మనకి ఉంటుంది. అండ్ మనము ఎగ్జిట్ అయినప్పుడు మనకి ఇలా దర్శనంతో ఉంటుంది. ఎవరైతే దర్శనం చేసుకోలేనో ఇలా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి చెప్పాను కదండి, ఆఫ్టర్ ధ్వజస్తంభం బ్యాక్స్ కొంచెం వెనక్కి అంటే టెంపుల్ ఎంట్రన్స్కే మనకి ఆంజనేయ స్వామి ఇట్లా ఈ రెండు ఎదురెదురు అంటే ముందుకున్నట్టుగా ఉంటాయండి. సరే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏనుగును కూడా చూసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీకు నచ్చితే అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.